కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోలూరు నాగారం గ్రామంలో సోమవారం రోజున ఉదయం బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచార వాహనంలో వెళ్లి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు పండ్లు పంపిణీ చేశారు. ఉపాధి హామీ కూలీలు వారికి సరియైన కూలీ పడటం లేదని కోరడంతో ఏనుగు రవీందర్ రెడ్డి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి ఉపాధి హామీ కూలీలకు సరిపడా కూలీ డబ్బులు చెల్లించాలని చరవాణి ద్వారా సూచించారు. ఓకే, నేను టెంట్ స్టార్ట్ చేస్తా. ఎలక్షన్ అయిపోయి లీవ్ ఏం చేస్తలేవు, అది కాదు అదే చెప్పకు. ఇప్పుడు మీ ఇవాళ రేపు క్యాన్లు వచ్చినాయి అన్నా, క్యాన్లు వచ్చినాయా? ఊళ్ళో 10 ఊళ్ళో క్యాన్లు ఉన్నాయి, అవునా? ఒక డబ్బా కొనుక్కుంటే ఇట్లా బోర్లు వేస్తే ఎవరు అల్లు తీసుకొని తాగుతారు. మంచి నీళ్ళు తాగితే ఎంత మంచిగా ఉంటుంది. నీకు బిల్లు పెట్టచ్చు కదా, నువ్వు ఎందుకు లేదు? సమస్య చెప్తా. ఇప్పుడు అడగాలి నా పీడి గ్రామ పంచాయతీ పీడి 100 నీళ్ళు ఇవ్వాలి. నీకు నీళ్ళు ఇస్తలేదని పైసలు మనిషికి 2 నీళ్ళకి పైసలు వస్తాయి. కొల్లూరు నాగారం విలేజ్ ఉన్నాయి. అది కాదు సార్ మాట్లాడుతూ రేపటి నుంచి లీగా పెంచాలి కదా. ఎండల ఎండలు బాగున్నాయి కదా. ఎండలు గ్రీన్ షేడ్ అయిపోయి ఒకటి వేసేస్తే అయిపోతుంది. ఒక గుడి చేయొచ్చు కదా. మరి కేసారి ముసలి కూర్చుంటే చెప్పు. ఇగో నీళ్ళది చందరు. ఇప్పుడు నాకు మీ పందిర్లకి చెప్పు. ఎంటున్నారు సరిపోతాయి.